నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను 30 డేస్ మెడిటేషన్ బ్రహ్మముహూర్తంలో చేశాను. సో ఇవాళ లాస్ట్ డే అనమాట. సో చాలా ఎనర్జీస్ అనిపించింది ఇవాళ కూడా చేస్తుంటే. సో మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఏదో లాభం వస్తుందని కాదు, బట్ వీ హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్ అనమాట. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఏ స్ట్రెస్ ఉన్నా తగ్గుతుంది, యాంగ్జైటీ, కామ్నెస్, అట్లాగే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ రాకపోవడము. అంటే అంత పాజిటివ్గా చూస్తామన్నమాట. ఏదంటే మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే చాలా కోపం వచ్చినా కానీ ఆ కోపం అనేది తగ్గిపోతుంది అనమాట మెడిటేషన్ చేయడం వల్ల. శాంతంగా ఆలోచిస్తాము. సో అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెడిటేషన్ చేయడం వల్ల. మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ అయితే మనకి మెడిటేషన్ కరెక్ట్ 41 డేస్ ట్రై చేయమంటారు అనమాట. సో మండలం అని అంటాం కదా. సో అట్లా మీరు కూడా ట్రై చేయండి. చాలా మీలో చేంజెస్ మాత్రం చాలా వస్తాయి. అవి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది ఇంత బెనిఫిట్స్ ఉంటుందా అనేసి. సో నాకైతే నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. సో ఇవాళ లాస్ట్ డే అనమాట. 30 డేస్ పెట్టుకున్నాను ఛాలెంజ్ బ్రహ్మముహూర్తం. అంటే నేను చెయ్యను అని కాదు, చేస్తూ ఉంటాను. బట్ మీరు కూడా ట్రై చేయండి. బ్రహ్మముహూర్తంలో లేసి లైక్ 3:30 to 5:30 మధ్యలో చేసుకోవచ్చు అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఐ వుడ్ అందరికీ ఎంకరేజ్ చేస్తాను మెడిటేషన్ చేసుకోమని. సో దట్ మీకు అంటే మొదట్లో థాట్స్ వస్తాయండి. థాట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో థాట్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. సో అదే అనమాట. సో అందరూ మెడిటేట్ చేయండి, అందరూ బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, అండ్ లవ్ అండ్ లైఫ్ టు ఆల్. థ్యాంక్ యూ.